హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీలో 123 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్ లోనే క్లోజ్ అయింది. అయితే నిఫ్టీలో ఒకటి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ అనుకోవచ్చు మనం, మంత్లీ పివోట్. లాస్ట్ వీడియోస్ లో కూడా అనుకున్నాం మంత్లీ పివోట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ లాస్ట్ 2 days బ్యాకే మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా డౌన్ కి వెళ్ళింది. మన బయాస్ అంతా కూడా నెగిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయొచ్చు మనం. ఏదైనా ర్యాలీస్ వస్తే మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ అనుకున్నాం. సో ఇప్పుడు కూడా అదే మూడ్ లో ఉండొచ్చు మనం, ఎందుకంటే 22,280 ఇప్పుడు మన కీ లెవెల్. దానికన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 22,190, అది టీ లైన్ రెసిస్టెన్స్. సో దాన్ని కన్నా కిందనే ఉంది ఇప్పుడు. సో ఏదైనా ఒక ర్యాలీ వస్తే మాత్రం మళ్ళీ అగైన్ మనకి ఒక సెల్లింగ్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఒకటి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది 21,930 అండ్ 21,900, ఒక 30 పాయింట్ జోన్. ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ లాగా తీసుకోవచ్చు. మంత్లీ పివోట్ లెవెల్, దాంతో పాటుగా 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఆ లెవెల్స్ ని బ్రేక్ అయితే మాత్రం అక్కడి నుంచి ఒక 500 పాయింట్స్ డౌన్ కి వెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. సో 21,930 ని బ్రేక్ చేస్తే 21,500 ఆర్ 560 లెవెల్స్ టెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది నిఫ్టీలో. సో ఆ లెవెల్ ని జాగ్రత్తగా గమనించి దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ కూడా మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద ట్రేడ్ అవుతా ఉంది. సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు. అయితే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. 50 DMA దగ్గర క్లోజ్ అయింది. 50 DMA వచ్చి 46,520. సో దానికన్నా జస్ట్ పైన 46,590 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు 46,900 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో తర్వాత 46,900 920 లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ వచ్చి 47,240. సో 46,900 ఆర్ 47,000 లెవెల్స్కి వస్తే అక్కడ మనం షార్టింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ 46,520, ఆల్రెడీ 46,590 దగ్గర ఉంది. సో ఒక 70 పాయింట్స్ డౌన్ సైడ్ లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇది 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 46,040 వరకు డౌన్ సైడ్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. వన్స్ 46,000 ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ 45,500 అండ్ 45,300. ఆ రెండు లెవెల్స్ మనకి టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్. 45,300 వచ్చి 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఓకే, సో దీన్ని బట్టి మనం ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా బయాస్ నెగిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. అన్ని స్టాక్స్ PSU స్టాక్స్ తీసుకున్నాను. PSU స్టాక్స్ లో ఒక భారీ కరెక్షన్ జరుగుతూ ఉంది. అది ఫర్దర్ గా కూడా కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో టెక్నికల్ గా మనం లెవెల్స్ ఎలా ఉన్నాయో కొన్ని స్టాక్స్ కి చూద్దాం. స్టాక్ వచ్చి PFC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. బాగా హైప్ లో ఉన్న స్టాక్లు ఇవన్నీ కూడా. NTPC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, REC, ఈ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ లో చాలా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు చూస్తే కంటిన్యూస్ గా ఒక డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఒకటి సింపుల్ లాజిక్, ఈ హై వచ్చింది, నెక్స్ట్ హై వచ్చింది, ఆ తర్వాత హై వచ్చింది. సో ఈ మూడు హైల్ని కంపేర్ చేస్తే దీనికన్నా ఇది లో ఉంది, దీనికన్నా ఇది లో ఉంది. ఇక్కడ లో, అగైన్ లో ఫామ్ అయింది, ఇప్పుడు అగైన్ ఒక లో వచ్చేసింది. సో ఇది ఫర్దర్ గా వీక్నెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇట్లా ఎప్పుడైతే ఒక ప్యాటర్న్ వైజ్ గా లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో దట్ ఈస్ ద సిగ్నల్ అనుకోవచ్చు మనం ఒక డౌన్ ఫాల్ కి. సో మన దగ్గర స్టాక్ ఉంటే మనం స్టాప్ లాస్ పెట్టకపోతే మన పోర్ట్ఫోలియో చాలా వరకు మైనస్ లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒక చాలా క్రూషియల్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది 380. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. 200 DMA ని కూడా టెస్ట్ చేయొచ్చు. 200 DMA వచ్చి 275 దగ్గర ఉంది. ఎందుకంటే ఆల్ మూవింగ్ యావరేజెస్ ని బ్రేక్ చేసింది. 50 day, 20 day, 10 day ఆల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసింది. పివోట్ లెవెల్స్ ని కూడా బ్రేక్ చేసింది. మార్కెట్ లో కరెక్షన్ వస్తుంది. అండ్ ఈ స్టాక్స్ ఎస్పెషల్లీ బాగా హైప్ గా పెరిగిన స్టాక్స్ లో మాత్రం కరెక్షన్ భారీగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి.
సో ఒక్కటి కాషియస్ గా ఉండాలి, ఇలాంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటాయి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. మనం స్టాప్ లాస్ లేకుండా మనం యావరేజ్ చేస్తామంటే మన లాస్ ని యావరేజ్ చేయటం ఎంతవరకు కరెక్టో మీకు మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, అది కూడా పిఎస్యు స్టాక్. ఇది ఆర్ఈసీలో కూడా చూస్తే మనకి ప్రీవియస్ గా ఒక హై ఫామ్ అయింది ఇక్కడ, ఆ తర్వాత నెక్స్ట్ హై ఈ హైని క్రాస్ చేయలేదు, ఆల్మోస్ట్ ఫ్లాట్. తర్వాత ఇక్కడ లో, అగైన్ లో ఫామ్ అయింది, అగైన్ ఇప్పుడు ఈ లోకి దగ్గరే మళ్ళీ లో ఫామ్ అయింది. ఇప్పుడు మనకి చాలా క్రూషియల్ లెవెల్ ఇది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన లో ఏదైతే ఉందో 430, ఇప్పుడు 446 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 430ని బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో మళ్ళీ బాగా కరెక్షన్ రావచ్చు. మేబీ ప్రీవియస్ లో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రీవియస్ లో. సో ప్రీవియస్ లో చూస్తే మనకి ఆల్మోస్ట్ 430 ఆ లెవెల్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి స్టాక్స్ లో మనం ఆల్రెడీ పొజిషన్స్ లో ఉంటే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చూస్తే ఈ 3 క్యాండిల్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 కూడా 50 DMAని సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసిన క్యాండిల్స్, కాకపోతే 3 కూడా ఫెయిల్ అయినాయి. సో ఎప్పుడైతే మనకి 50 DMA దగ్గర స్టాక్ ఫెయిల్ అవుతుందో దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళటానికి అది మనకి ఒక ఇండికేషన్ లాగా తీసుకోవచ్చు మనం ఆ స్టాక్ లోంచి బయటకు వచ్చేయడానికి. లోయర్ లెవెల్లో మనం కావాలంటే మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కొంత బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మన దగ్గర స్టాక్ ఉంటే, ఫర్దర్ ఎంట్రీ కావద్దు. అండ్ ఇంకొకటి, లాస్ ని ఎప్పుడు యావరేజ్ చేయకండి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో కోల్ ఇండియా అంతా వీక్నెస్ స్టార్ట్ అయింది. 50 DMAని లాస్ట్ 2 డేస్ బ్రేక్ చేసింది, ఈ బిగ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. తర్వాత నెక్స్ట్ డే చిన్న సపోర్ట్ లాగా వచ్చింది, కానీ అది సస్టైన్ కాలేదు. ఆ తర్వాత రోజు కూడా మనకి దానికన్నా కింద క్లోజ్ అయింది. లోయర్ లెవెల్లో ఇంట్రాడేలో కొన్ని చిన్న సపోర్ట్స్ తీసుకొని కొంత బౌన్స్ అవుతూ ఉంటాయి, కానీ వాటిని మనం కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు ఈ స్టాక్ లో మనకి ఒక టెక్నికల్ గా స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు 373ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 320 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో లోయర్ లెవెల్లో సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఓన్లీ పాజిటివ్ ఉంటేనే మనం అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అంటాం, కానీ చాలా సార్లు ఆ లెవెల్ ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఆ లెవెల్ దగ్గర మనకి ఒక బుల్లిష్ ఫార్మేషన్ రావాలి, అప్పుడు మాత్రమే దాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకుంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది, 430 ఆర్ 440 లెవెల్స్. ఓన్లీ దీంట్లో ర్యాలీస్ రావాలంటే మళ్ళీ 445 కన్నా పైకి వెళ్ళాలి, వెళ్తేనే దీంట్లో మళ్ళీ ఒక రీఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ స్టాక్ ఉంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లాస్ట్ ట్రేడింగ్ డే లోని స్టాప్ లాస్ పెట్టండి. లేదా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం ఇప్పుడు తీసుకోవద్దు, బాగా కిందకి రానియండి. 200 DMAని టెస్ట్ చేస్తే అప్పుడు మనం మళ్ళీ ఫర్దర్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మాత్రం సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు ఈ స్టాక్ లో కూడా. నెక్స్ట్ వచ్చి ఇంకొక స్టాక్ కూడా పిఎస్యు స్టాకే చూద్దాం. ఈ ఎన్టీపీసీ లో కూడా ఒక కరెక్షన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. హైయర్ లెవెల్ నుంచి కంటిన్యూస్ గా ఎవ్రీడే ఫాలే కనబడుతుంది మనకి. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా ఒక ఫాలే కనిపించింది. మనం ఒకసారి లాంగ్ టర్మ్ చార్ట్స్ పెట్టుకుంటే, సో ఇది స్ట్రాంగ్ ర్యాలీగా వెళ్ళిన స్టాక్. సో ఇక్కడ నుంచి చూస్తే మనం లాస్ట్ 1 ఇయర్ చూసినా కానీ 175 నుంచి 350 వరకు వెళ్ళింది. ఇప్పుడు దీంట్లో కరెక్షన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు మనం. ఈ కరెక్షన్ ఫర్దర్ గా డౌన్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి స్టాక్ లో. ఏదైనా ర్యాలీ వస్తే మాత్రం మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో. ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో టెక్నికల్ గా ఒక లెవెల్ కన్నా దగ్గరలో క్లోజ్ అయింది 23.6%, 315. మనకి క్లోజింగ్ 316 దగ్గర క్లోజ్ అయింది. సో 314 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ స్ట్రేట్ అవే మనకి రాబోయే రోజుల్లో 286 ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వన్స్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 240 వరకు రావచ్చు. మనం అక్యుములేట్ చేసుకోవాలి ఈ స్టాక్ లో కొంచెం లాంగ్ టర్మ్ కోసం అంటే ఇది మనకి ఒక మంచి లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంటైర్ ర్యాలీని, ఈ 1 ఇయర్ వచ్చిన పెద్ద ర్యాలీని 61.8% రీట్రేస్ చేస్తే అక్కడ మనకి టెక్నికల్ గా మంచి బౌన్స్ అయ్యి అక్కడి నుంచి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి టెక్నికల్ గా చూసినప్పుడు. సో ఈ లెవెల్స్ ఎట్లా, మనం క్యాండిల్ స్టిక్స్ ఎలా చూడాలి అండ్ స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నిటికి కూడా 100 days మెంటర్షిప్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 18th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.